ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఇంట్రాడే ట్రేడ్. మనం రేపటి కోసం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్తో పాటు ఒక 3 షార్ట్ టర్మ్ మంచి బ్రేక్అవుట్స్ వస్తున్నటువంటి స్టాక్స్ గురించి చెప్పుకుందాం. దానికంటే ముందు ఎస్టర్డే వీడియోలో మనం ఏమనుకున్నాం, ఈరోజు మార్కెట్లో ఏం జరిగిందో ఒక్కసారి చూద్దాం. ఫ్రెండ్స్, మనం నిన్న నిఫ్టీలో ఏమనుకున్నామండి, ఎలాంటి అనాలిసిస్ అనేది చేయలేదు. సో కాబట్టి మనం ఇప్పుడు నిఫ్టీ గురించి ఏమీ మాట్లాడుకోవడం లేదు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఒకసారి చూడండి ఫ్రెండ్స్, మనం నిన్న 50 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూద్దామండి. నిన్న దీన్ని రెసిస్టెన్స్ గాను దీన్ని సపోర్ట్ గాను మనం తీసుకోవడం జరిగింది. తర్వాత మనం ఏమనుకున్నామండి, మార్కెట్ గనక గ్యాప్ అప్లో ఓపెన్ అయి పైకి వెళ్ళిపోతే ఒక రిజెక్షన్ వచ్చినప్పుడు సెల్ చేద్దామని అనుకున్నాం. బట్ ఈరోజు మార్కెట్లో ఏం జరిగిందండి, మనకు సెల్లింగ్ ఆపర్చునిటీ అనేది రాలేదండి. మనం అనుకున్నటువంటి ఈ ట్రెండ్ లైన్ పైకి మార్కెట్ వెళ్ళిపోయి మళ్ళీ రీటెస్ట్కు వచ్చి పైకి వెళ్ళిపోయిందండి. అంటే మనకు ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో ఎలాంటి ట్రేడ్ చేయడానికి మనకు అవకాశం దొరకలేదు. మనం ఈ ట్రెండ్ లైన్ దగ్గర ఎందుకు సెల్లింగ్ అని అనుకున్నామో ఒకసారి మనం డైలీ క్యాండిల్ స్టిక్లో చూద్దామండి. ఇక్కడ చూడండి, డైలీ క్యాండిల్ స్టిక్లో ఇది ఒక రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్గా మనకు వర్కౌట్ అయ్యిందని ఇంతకుముందు. అందువల్ల మనం ఇక్కడ సెల్లింగ్ అవకాశం వస్తే సెల్ చేద్దామని అనుకున్నాం. బట్ మనకు ఈరోజు సెల్లింగ్ అవకాశం అనేది రాలేదు. అంటే మనం ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో ఎలాంటి ట్రేడ్ అనేది తీసుకోలేదు. నెక్స్ట్ మనం కొన్ని స్టాక్స్ అనుకున్నామండి, వాటిలో మనకు ఏదైనా ఆపర్చునిటీ అనేది దొరికిందా లేదా అని ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ స్టాక్ వచ్చేసి జుబిలెంట్ ఫుడ్ అండి. ఒకసారి జుబిలెంట్ ఫుడ్లో 50 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూడండి. ఇది మనం నేను అనుకున్నటువంటి రేంజ్ అండి. బట్ మనకు ఈ రేంజ్ కిందికి మార్కెట్ వెళ్ళిపోయింది కానీ మనకు సెల్లింగ్ ఆపర్చునిటీ అనేది రాలేదు. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి పిఈఎల్ అండి. పిఈఎల్లో ఇది మన రేంజ్ అండి. నిన్న యాక్చువల్లీ ఇక్కడ ఒకసారి దీన్ని మనం 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూడండి, కొంచెం క్లారిటీగా కనిపిస్తుంది మనకు. ఇది మనం అనుకున్న డోజీ యొక్క రేంజ్ అండి. ఈ డోజీ రేంజ్కు మార్కెట్లు పైకి వెళ్ళి కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళిపోయాడు. సో కాబట్టి మనం ఇక్కడ ఈ కనిపిస్తున్నటువంటి గ్రీన్ క్యాండిల్ పైన ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటే మనకు 1:1 అనేది దాదాపుగా వచ్చిందండి. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి గోద్రేజ్ ప్రాపర్టీస్ అండి. ఒకసారి గోద్రేజ్ ప్రాపర్టీస్ని 5 మినిట్స్ టైం ఫ్రేమ్ చూడండి. ఇది మన ఎస్టర్డే రేంజ్ అండి. అదే రేంజ్లో క్లోజ్ అయింది. సో మనకు ఆపర్చునిటీ అనేది రాలేదు. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి ఐఆర్సిటీసీ అండి. ఇది ఐఆర్సిటీసీ యొక్క రేంజ్ అండి. ఈ రేంజ్ పైకి మార్కెట్ వెళ్ళింది, బట్ మనకు ఆపర్చునిటీ అనేది రాలేదు. సో మనం దీంట్లో కూడా ట్రేడ్ అనేది చేయలేము. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి వేదాంతలో కూడా మనం ఒకసారి రేంజ్ చూద్దామండి. ఇది రేంజ్ ఎస్టర్డే మనం అనుకున్న రేంజ్, బట్ మనం అనుకున్న రేంజ్లోనే మార్కెట్లు ఉండిపోయాయి. అంటే మనకు దేంట్లో కూడా అవకాశం రాలేదు. ఇప్పుడు రేపటి కోసం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేయడానికంటే ముందు నా ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. నా ఛానల్ను మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ షేర్ చేయండి. ఇప్పుడు ఒకసారి మనం నిఫ్టీని 50 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఒకసారి చూడండి. మనకి ఈరోజు ఏం జరిగిందండి, మార్కెట్లు గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి ఒకటే రేంజ్లో ఉండిపోయాయి. సో దాని అర్థం ఏమిటంటే మనకు ఎస్టర్డే ఒక మంచి అప్సైడ్ మూమెంటం వచ్చింది, ఈరోజు కన్సాలిడేషన్ జరిగింది. సో రేపు కూడా ఈ కన్సాలిడేషన్ ఇంకా కంటిన్యూ కావడానికి అవకాశం ఉంది. అందువల్ల రేపు గనక మనకు బయ్యింగ్ ఆపర్చునిటీ వచ్చినా సెల్లింగ్ ఆపర్చునిటీ వచ్చినా కానీ మనం నిఫ్టీలో ఎలాంటి ట్రేడ్ అనేది తీసుకోము. ఇక్కడ ఒకసారి చూడండి రేంజ్. రేపు నిఫ్టీ సపోర్ట్ వచ్చేసి 16,140, రెసిస్టెన్స్ వచ్చి 16,290 అండి. రేపు గనక మనకు మార్కెట్లు కొద్దిగా గ్యాప్ అప్లో కానీ కొద్దిగా గ్యాప్ డౌన్లో కానీ మార్కెట్లు ఓపెన్ అయితే ఈ రేంజ్లోనే ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే రేపు మనకు ఎక్స్పైరీ ఉంది. అందువల్ల రేపు ఏం జరుగుతుందండి, మోస్ట్లీ నిఫ్టీలో
ఇలా గ్యాప్ అప్లో ఓపెన్ అయితే డౌన్కి వచ్చి పైకి వెళ్ళి ఇదే రేంజ్లో ఉండే అవకాశం ఉంటుంది. అందువల్ల రేపు నిఫ్టీలో మనకు సెల్లింగ్ అవకాశం, అది కూడా ఆప్షన్ సెల్లింగ్ అవకాశం వస్తే మాత్రమే సెల్ చేస్తాం. అలా కాకుండా దీనిపైన మార్కెట్లు ఓపెన్ అయినా లేదా ఈ సపోర్ట్ కింద కానీ మార్కెట్లు ఓపెన్ అయినా రేపు మనం ఎలాంటి ట్రేడ్ అనేది నిఫ్టీలో తీసుకుందాం. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో చూద్దామండి. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూడండి. ఇది మనం ఇంతకుముందు అనుకున్నటువంటి ట్రెండ్ లైన్ అండి. ఈ ట్రెండ్ లైన్ పైన అనేది మనకు మార్కెట్ క్లోజింగ్ ఇచ్చింది. అది కూడా ఒకసారి అప్ సైడ్ వెళ్ళి రీటెస్ట్కు వచ్చి క్లోజింగ్ ఇవ్వడం జరిగింది. అంటే రేపు కూడా బ్యాంకింగ్ సెక్టార్లో మనకు బయ్యింగ్ ఆపర్చునిటీ అనేది కనిపిస్తుంది. అందువల్ల రేపు బ్యాంక్ నిఫ్టీలో బయ్యింగ్ ఆపర్చునిటీ వస్తే ఖచ్చితంగా బై చేస్తాను. ఒకసారి దీనికి సంబంధించి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ ఒకసారి చూద్దామండి. ఇది రెసిస్టెన్స్ అండి. రెసిస్టెన్స్ లైన్ వచ్చేసి 36,200. నెక్స్ట్ ఇప్పుడు సపోర్ట్ లైన్ చూద్దామండి. ఈ సపోర్ట్ లైన్ అనేది ఈ ట్రెండ్ లైన్ని తీసుకుందాం, లేదా ఈ కింద ఉన్నటువంటి సపోర్ట్ అండి, దీనైనా తీసుకుందాం. ఈ రెండిట్లలో ఏది తీసుకున్నా పర్లేదండి. సపోర్ట్ కానీ 35,700 సపోర్ట్, 36,200 అనేది రెసిస్టెన్స్. రేపు మార్కెట్లు కొద్దిగా గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యాయి అనుకోండి, ఒక కరెక్షన్ వచ్చేదాకా ఎదురు చూద్దాం. కరెక్షన్ వచ్చి ఈ సపోర్ట్ ట్రెండ్ లైన్ దగ్గర కానీ ఈ సపోర్ట్ లైన్ దగ్గర కానీ మనకి ఏబీసీ ప్యాటర్న్ కానీ డబుల్ బాటమ్ లాంటిది ఏదన్నా బయ్యింగ్ ప్యాటర్న్స్ వస్తే బై చేద్దాం. ఇది ఫస్ట్ సినారీ. నెక్స్ట్ సెకండ్ సినారీ, కొద్దిగా గ్యాప్ డౌన్లో మార్కెట్లు ఓపెన్ అయ్యి ఈ సపోర్ట్ దగ్గరికి వచ్చి ఫైట్ చేస్తూ అప్ సైడ్ వెళ్ళేటప్పుడు కూడా మనం బై చేద్దాం. ఇది కేవలం 2 బయ్యింగ్ సినారియోస్ మాత్రమే బ్యాంక్ నిఫ్టీలో చూస్తున్నాం. బట్ నిఫ్టీలో మాత్రం కేవలం ఆప్షన్ సెల్లింగ్, అది కూడా మనం తీసుకున్నటువంటి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మధ్యలో వస్తే మాత్రమే చేస్తాం. నెక్స్ట్ షార్ట్ టర్మ్ కోసం కొన్ని స్టాక్స్, ఒక 3 స్టాక్స్ చెప్తున్నానండి, ఒకసారి చూడండి. ఫస్ట్ స్టాక్ వచ్చేసి కోటక్ బ్యాంక్ అండి. కోటక్ బ్యాంక్ను ఒకసారి మనం డైలీ టైం ఫ్రేమ్లో చూడండి. ఇది ఒక ట్రయాంగిల్ బ్రేక్అవుట్ అనేది ఇవ్వడానికి అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ అనేది మనకు అప్ సైడ్ అనేది బ్రేక్అవుట్ జరిగితే ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 1800 అండి. నెక్స్ట్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 1900 అండి. నెక్స్ట్ థర్డ్ టార్గెట్ వచ్చేసి 2000 అండి. మనం మొత్తం 3 టార్గెట్ షార్ట్ టర్మ్లో తీసుకుంటున్నాం. నెక్స్ట్ స్టాక్ వచ్చి స్టార్లో కూడా అదే విధమైనటువంటి ట్రయాంగిల్ బ్రేక్అవుట్ అనేది కనిపిస్తుందండి. అందువల్ల మనం దీన్ని షార్ట్ టర్మ్ కోసం హోల్డ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 840 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 920 అండి. నెక్స్ట్ ఫైనల్ టార్గెట్ వచ్చేసి 1000 రూపీస్. ఇవి 3 టార్గెట్స్ అండి. నెక్స్ట్ దీనికి స్టాప్ లాస్ వచ్చేసి 720 పెట్టుకోండి. ఇందాక మన కోటక్ బ్యాంక్లో స్టాప్ లాస్ అనేది చెప్పుకోలేమండి. ఒకసారి స్టాప్ లాస్ వచ్చేసి 1590 అండి, లేదా 1600 పెట్టుకోండి స్టాప్ లాస్. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి టాటా ఎల్ఎక్స్ అండి. ఇది ఒకసారి చూడండి. ఇక్కడ ఒక ఫ్లాగ్ బ్రేక్అవుట్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఒక ఫ్లాగ్ బ్రేక్అవుట్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఫ్లాగ్ బ్రేక్అవుట్ అనేది కనిపిస్తుంది. సో అందువల్ల మనం దీంట్లో కూడా షార్ట్ టర్మ్ కోసం దీన్ని హోల్డ్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఒకసారి దీంట్లో 1 అవర్ టైం ఫ్రేమ్లో చూద్దామండి. దీంట్లో సపోర్ట్ వచ్చేసి 4100 దగ్గర సపోర్ట్ అండి. మనం 4300 దగ్గర ఎంట్రీ తీసుకుంటే మన టార్గెట్ వచ్చేసి 4500 అండి. నెక్స్ట్ సెకండ్ టార్గెట్ వచ్చేసి మనం ఇక్కడ కనిపిస్తున్నటువంటి ట్రెండ్ లైన్ ఉంది చూడండి. ఈ ట్రెండ్ లైన్ దగ్గర ఏదైనా కావచ్చండి. నెక్స్ట్ సెకండ్ టార్గెట్ అనేది ఇది ఎక్కడైనా కావచ్చండి. ఓకేనా ఫ్రెండ్స్, నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. నా ఛానల్లో మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.